విశాఖ తీరంలో గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలని పరామర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. మత్స్యకారుల కుటుంబాలని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి. తక్షణ సాయం కింద ఆ కుటుంబాలకి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాని పరామర్శించారు మంత్రి. అతనికి ప్రత్యేక సహాయం అందిస్తామని చెప్పారు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా 6గురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం అందించిన పరిహారం సరిపోదంటూ ఆందోళనకు దిగాయి మత్స్యకారు కుటుంబాలు. కొల్లు రవీంద్ర కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 10 లక్షలతో జీవితాంతం ఎలా నెట్టుకు రావాలని ప్రశ్నించారు బాధితులు. అయితే ఈ పరిహారంతో ప్రభుత్వం సరిపెట్టదని, ఆ పిల్లల చదువుల బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పారు మంత్రి.